ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మహామంత్రం. ఓం హ్రీం ఓం కయ్యేయీల ఐం హ్రీం ఐం భుక్తి సిద్ధియై విద్మహే ఐం క్లీం సౌః అసక హల క్లీం హ్రీం క్లీం మహాసిద్ధియై ధీమహి ఐం ఈం ఔః సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో సిద్ధి ప్రచోదయాత్. ఇది శ్రీచక్ర నవావరణాన్ని అర్చన చేసేటప్పుడు ఉపయోగించే గాయత్రితో కూడిన పంచదశితో కూడిన ఖడ్గమాల దేవతలు. చాలా విశేషమైంది. ఎవరైనా చేసుకోండి, మంచి మీ మనసులో ఉన్న సంకల్పాలు నెరవేరటానికి. సరే, ఇప్పుడు ఈ అందరూ ఎంతోమంది శ్రీ విద్యోపాసకులు కానీ విడిగా వాళ్ళు కానీ గణపతి చేసుకుంటూ ఉంటారు. ఏమైనా శుక్లాం వరదరం అని, లేకపోతే అనేక రకాల గణపతిని చేస్తుంటారు. వేదాలు చదివిన వాళ్ళు కూడా గణపతి సూక్తం. ఆ గణపతి మంత్రాన్ని వేదములో ఉన్నది దర్శించిన ఋషి, అతని పేరు గణక ఋషి అంటారు. ఆ ఋషి పొద్దున్నే లేవంగానే ఆయన చెప్పిన గణపతి మంత్రం అందరూ చేసుకుంటారు కదా. ఆ ఋషి పొద్దున్నే లేవంగానే పంచదశితో కూడిన గణపతిని చేసుకుంటాడు. అదేంటండి అంటే, అంతే మరి దేవతలందరూ కూడా అదే చేసుకుంటారు. గుప్త గాయత్రి అనబడే దానిని కానీ ప్రకట గాయత్రి కానీ చేసుకుంటూ ఉంటారు. మానవుల కొరకే ఇవి పెట్టారు. మానవుడు దేవతా స్టేజ్కి రావాలంటే ఏం చేశాడంటే గణక ఋషి అంటే ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం కయ్యేయీల హ్రీం. మళ్ళీ రెండో స్టెప్ గణపతయే హసక హల హ్రీం. మూడో స్టెప్ వరవరద సకల హ్రీం సర్వకార్య సాధయ సాధయ స్వాహ. అంటే ఈ మంత్రం కొన్ని గురు పరంపరలో సర్వజనం వశమానాయ అని ఉంటుంది. కొన్ని గురువు అంటే ఒక్కొక్క గురు పరంపరలో ఒక్కొక్క విధం ఉంటుంది. ఎవరు చేసినా శ్రీ విద్యా మాత్రం పంచదశి మారదు, కానీ లాస్ట్లోది కొంచెం మార్పులు చేర్పులు ఉంటుంది. ఈ గణక మహర్షి ఎందుకు చేశాడు సర్వకార్య సాధయ సాధయ అంటే ఏంటి అర్థం? అంటే నేను పరమాత్మ జ్ఞానం తెలుసుకునే ప్రయత్నంలో అది నాకు సక్సెస్ అవ్వాలి. నేను పరబ్రహ్మ అనపడే అటువంటి నేను ఈ చేస్తున్న అంగన్యాసముల ద్వారా నేను పరబ్రహ్మని నాకు తెలియాలి. సాధయ అంటే జరగాలి అని ఒక ఫీలింగు. ఏదైనా ఒక ముఖ్యమైన పని ఉన్నప్పుడు అది సక్సెస్ అవ్వడానికి ఇది చేస్తుంటారు. ఇది ఎలాంటిదైనా సరే విజయం సాధించాలంటే సాధయ. ఆ విధంగా గణక ఋషి చేసినటువంటి పంచదశితో కూడిన గణపతి మంత్రం